అటువంటి ఒక మనిషిని గురించి ఇవాళ మేమందరము కూడా మీరు చూశారు. 70లో ఉన్న వాళ్ళందరం పిలిచిన తర్వాత ఒక 10 నిమిషాలకు కానీ రాలేని జనాన్ని వేదిక మీదకి పిలిపించారు మా ప్రసాద్ గారు, భీము గారు. మనుషులతో మమేకమైపోయే ఒక వ్యక్తిత్వం మా భూషణ్. అందరినీ ఏమాయ్ అని ఆధికారికంగా శాసించగలిగినటువంటి మంచి మనస్సున్న చాలా కొద్ది మంది మనుషుల్లో భూషణ్ ఒకడు. భూషణ్ గురించి తెలిస్తే ఆయన కేకలేయడం, ఆయన వ్యక్తిత్వం, ఆప్యాయంగా కేకలు వేయడం, ఆయన మనోనిశ్చయం, అట్లా కేకలు వేయించుకోకపోతే దిగుడు పడే జనం వీళ్ళంతా కూడా. అంత మంచి మనిషికి సహస్ర చంద్ర దర్శనం అనే ఒక మహత్తరమైన కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన మా ప్రసాద్ గారికి, భీమ్ గారికి, ఇతర మిత్రులకి నమస్కారాలు. ఎందుకంటే గుండెల నిండా ఆప్యాయత నింపుకున్న మనుష్యులకి మనం ఎంత ఇచ్చినా జాతి ఇంకా రుణపడి ఉంటుంది. ఎప్పుడూ వేదిక మీదకి రాని మనిషి ఇవాళ బలవంతాన వచ్చినవాడు. ఆయన చేసిన వర్క్ చూస్తే ఈ వర్క్ని ఆస్వాదించి అది చేసిన మనిషికి గౌరవించేటటువంటి స్థితికి ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎదగలేదేమోనని నేను అనుకుంటాను. ప్రపంచంలో ఉన్న మహామహులందరూ కూడా సమకాలీన జీవితానికి ఒక 50 ఏళ్ల ముందరున్న వాళ్ళకి కీర్తి పతాకాలు అందించరు. భూషణ్ తన రంగంలో అంత గొప్ప మనిషి. ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ మాకు నాటకాల వాళ్ళకి తక్కువ ఫోటోగ్రాఫ్లు తీశాడు. మీరు సరిగ్గా చెయ్యరులే అని ఎప్పుడూ తిట్టడమే. అంటే ఇంకా మేము ఆ దశకి ఎదగలేదు అని మేము చాలా ఖచ్చితంగా నమ్ముతున్నాం. అటువంటి మంచి మిత్రుడు, గొప్ప కళాకారుడు, అతి ధూర్తత్వం మనసు నిండా నింపుకున్న గొప్ప మనిషి. తను చేస్తున్నటువంటి వర్క్ మీద అంత నమ్మకం ఆయన. ఆ నమ్మకంతోనే ఇన్నాళ్ల పాటు ఇంత గొప్పగా తన జీవితాన్ని గడిపాడు. సంవత్సరానికి ఒక్కసారి మాకందరికీ చాలా మధురమైన అనుభూతిని నింపేటటువంటి మనిషి. ఎప్పుడున్నా సరే డిసెంబరు ఆఖరణ ఆయన పిలిచిన పిలుపులకి ఆయన ఇల్లు కళకళలాడుతూ ఉండవలసిందే. గత 15 సంవత్సరాలుగా అది నడుస్తూనే ఉంది. అందరినీ ఆప్యాయంగా అట్లాగే ఆయన ఆహ్వానించేటటువంటి వ్యక్తి. అటువంటి మంచి మనిషికి ఇంత మంచి కార్యక్రమం జరగడం చాలా గొప్పగా ఉంది. ఈ సందర్భంలో మనం అందరం కూడా ఆలోచించవలసిన విషయం, ప్రభుత్వాధినేతలు, ప్రభుత్వంతో కొంత పరిచయం ఉన్న పెద్దలున్నారు. ఆయన దగ్గరున్న ఆర్కైవ్స్ చాలా మహత్తరమైన ఆర్కైవ్స్. దాన్ని మనం కాపాడుకోలేకపోతే ఒక 50 సంవత్సరాల తెలుగు సాంస్కృతిక జీవితాన్ని మనం మర్చిపోతున్నామని అర్థం. దాన్ని కాపాడుకోవడానికి మనమేం చెయ్యాలి అని ఆయన అనుమతితో మనం ఏదైనా చేయగలిగితే ఇవాళ మనం కలవడానికి ఒక సార్థకత కలుగుతుంది అని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించవలసిందిగా ఇతర మిత్రుల్ని కోరుతున్నాను. సెలవు.